జానీ, యా ఈ మధ్యకాలంలో నేను ఒక ఇన్సూరెన్స్ చూశాను. ఓకే ఓలా ఊబర్లో ఒక బైక్ నడిపే వ్యక్తి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత కూడా ఓకే ఆ బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ అనేది రాలేదు, క్లెయిమ్ రిజెక్ట్ చేయబడింది. ఓకే దీనికి కారణం ఏమై ఉంటుంది? ఓకే సో జనరల్గా ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మన నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే బేసిక్గా మనము ఇంట్లో వాళ్ళకి బర్డెన్ కావద్దనో లేదా మన ఎర్నింగ్ మనమే చేసుకుందామన్న ఉద్దేశంతో సరైన విధానంలో వాళ్ళు ఏదో బైక్ డ్రైవ్ చేసి ఎంతో కొంత మనం ఎర్న్ చేసుకొని మన అమౌంట్స్ మనమే పే చేసుకుందాం అన్న మంచి సదుద్దేశంతో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వెహికల్ అనేది ఓలాకో ఉబర్కో అటాచ్ చేసేసి మనకి డ్రైవ్ చేస్తుంటారు. సో బేసిక్గా ఏమవుతుందంటే మనము ఈ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అవి మనము టూ వీలర్ చేసే ఇన్సూరెన్స్ ప్రైవేట్ యూజ్ పర్పస్ ఓన్లీ అనే పాయింట్తో మనకి ఇన్సూరెన్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా మనము దీన్ని కమర్షియల్ పర్పస్ అంటే మనము ట్యాక్సీ పర్పస్ ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తామో సో అలా చేసినప్పుడు వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి సర్వేయర్ అనే పర్సన్ మనకి క్వశ్చన్ చేస్తాడు, యాక్సిడెంట్ ఎలా అయింది, ఎక్కడ అయింది, ఏ రూపంలో అయింది అని అడిగినప్పుడు నేను ఓలాలో లేదా ఉబర్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది అని చెప్పినప్పుడు 100% క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో మన వెహికల్ ఓలాకో ఉబర్కో అటాచ్ అయ్యింది, సో ఆ టైంలోనే యాక్సిడెంట్ అయింది అన్న విషయాన్ని వాళ్ళు గమనించినప్పుడు కూడా మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు క్లెయిమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించేసి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆచరణలో పెట్టేసి చేయడం అనేది సజెస్టబుల్. సో ఇలాంటి మరిన్ని ఇన్సూరెన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మన సెక్యూర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.